ఏమోనండి మాస్టరు, మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలీదు. మీరు చెప్పినట్టు నేను చెప్పలేను. పడవ దిగి గట్టు మీదకొచ్చేసరికి ఎంత జనాభా ఉన్నారంటే బోటింగ్ కోసం చాలామందున్నారు. అలానే ఇక్కడ బొబ్బట్లయితే చేస్తూ ఉన్నారండి వేడి వేడిగా. మేమేమో బయటకొచ్చాక అప్పుడు అనుకున్నాం ఇంతమందిని జనాభా చూసి మేము ఎర్లీగా వచ్చి చాలా మంచి పని చేశాము. లేదంటే ఈ జనాభాలో అసలు బోటింగ్ అనేది సరిగా ఉండదు. అసలు ఈ ఎండకి ఇంకా అసలు చాలా సఫర్ అయి ఉంటామని. మేము ఇక్కడ వంట చేసి పెడతామని చెప్పాను కదండీ! వాళ్ళ రైసు, అలానే చేపల కూర, ఇంకా కావాల్సిన ప్లేట్లు, వాటర్ అన్నీ ఇచ్చారు. ఈ రసం కూడా ఇచ్చారండి. రసం అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడికెళ్ళినప్పుడు. ఇంకా మేము వాళ్ళే చేపలు తెచ్చేస్తే మేము ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా అయితే తిన్నాము. ఇంకా తినేసాక నేను అన్నీ చూసుకొని సరే క్రోకోడైల్ పార్క్ ఉందని చెప్పి వెళ్ళామండి అక్కడికి కూడా. ఇక్కడ కోతులతో చాలా జాగ్రత్త అండి. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే ఫోన్‌పే, జీపే లాంటివి పనిచేయవు. ఇక్కడ కూడా క్యాష్ ఇవ్వాలి. ఈచ్ పర్సన్‌కి ₹20 అయితే చార్జ్ చేస్తున్నారు. మనము స్టైల్‌గా షో ఆఫ్ చేసుకుంటూ థమ్సప్ లేదంటే ఇంకేదైనా ఐస్ క్రీమో ఏవైనా గానీ చేతిలో పట్టుకొని వెళ్తూ ఉన్నామనుకోండి, ఈ కోతులొచ్చి టక్కనైతే తీసుకొని వెళ్ళిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి ఈ కోతులకి. అందుకేనండి చెప్తూ ఉంటారు ఫీడింగ్ చేయొద్దు, ఫీడింగ్ చేయొద్దు అని. వీటికి ఫీడింగ్ చేయడం వల్ల అవేంటంటే ఇప్పుడు మన మీదకే వచ్చేస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి క్రొకోడైల్స్ ఎంతెన్ని ఉన్నాయంటే అసల మేము ఫస్ట్ అయితే బొమ్మలనుకున్నాము. ఇక్కడ పక్కనే కావేరీ నదిలోని కొన్ని బయటకొచ్చేసినటివి లేదా కొన్నిటికి హెల్త్ అవి బాగలేకుండా ఉంటాయి కదండీ! వాటిలన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ వదులుతారంట. కొన్ని బాగా అయిపోయాక ఏందంటే మళ్ళీ తీసుకొనెళ్ళి వదిలేస్తారంట నదిలో. ఇవి తీపి నీటి మొసళ్ళంటండి. ఈ ఎండకి అన్నీ పాపము ప్రశాంతంగా పడుకోనున్నాయి. ఏంటి బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నాయండి ఒక్కొక్క మొసలి. అసలు మేమైతే బొమ్మలని ఎందుకున్నామంటే ఒకటే కదలట్లేదు. ఈ చిన్న పిల్లలతో సహా అన్నీ గమ్మగా పడుకోనున్నాయి. మళ్ళీ వీటికి దుండులాగా గట్టు మీద మెడబెట్టుకొని పడుకోనున్నాయి చూడండి. అవే అసలు చాలా ఫన్‌గా ఉంది. పిల్లల్ని తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రాండండి. వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక్కొక్క మొసలి ఒక్కొక్క సైజులో ఉంది. ఇదంతా కమ్మిళ్ళు ఉన్నాయి కదండీ! ఈ కమ్మిల్లో నుంచి దయచేసి సెల్ఫీల కోసం అని చెప్పి లోపలికైతే వెళ్ళొద్దు. వెళ్తే ఏం లేదు, మన ప్రాణాలతో మనమే రిస్క్ చేసుకొని ఆడుకున్నట్టుంటది. ఇట్లా సన్నగా 2 పక్కలైతే ఉన్నాయండి. సన్న దావైతే ఉంది మధ్యలో. ఇక్కడ కొన్ని కొన్ని మొసళ్ళకి అవి కొట్లాడుకోనో మరి ఎట్లా ఉండి దెబ్బలు కూడా ఉన్నాయి. లేకపోతే నదిలో గాని ఏమైనా దెబ్బలు తగిలి గాని ఈడకి గాని వచ్చాయేమో. చిన్న చిన్న పిల్లలున్నాయి. ఇది కదిలింది. నేను వీడియో తీసే లోపల మళ్ళీ గమ్మగా అయిపోయింది. చూస్తున్నారు కదా గట్ల మీద తలబెట్టి ఎట్లా పడుకున్నాయో. ఇది దీని కళ్ళు చూడండి ఎట్లా తిప్పుతూ ఉందో అటు ఇటు. ఇంక టక్కన పోతే మాత్రం వచ్చి పట్టేసుకున్నట్టుంది. ప్రతి మొసలి గట్టు మీద తలబెట్టుకునే ఉంది. మేబీ వీటికి దుండ్లు కావాలేమో అందుకే ఇట్లా పెట్టుకొనున్నాయి. జస్ట్ కిడ్డింగ్, అట్లా ఏం లేదులేండి. ఈ మొసలి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసింది. నేను వీడియో తీసిన సరికి నన్ను తీయన్నట్టు వచ్చినట్టుంది కదండీ! అలానే వీటికి ఫీడింగ్ టైమో మరి ఎట్లనో కానీ కొన్ని కొన్ని మొసళ్ళు నోరు తెరుచుకొని ఉంటాయి అని. మా వారు మధ్య మధ్యలో జోకులేస్తూ వస్తున్నారు. నోరు తెరుచుకొని ఉండాయి సరిపోతావు పో అంటూ. మీ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మా వాడికి ఇవన్నీ తెలీదు కాబట్టి ఈ ఏజ్‌లో కాబట్టి వాడికి తెలీదు. బోట్ రైడ్ మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. ఈ మొసలి ఎవ్వరూ లేనప్పుడు నడుచుకుంటా పోతూ ఉన్నింది. నేను చెప్పాను ఇది నడుస్తుందనని. అందరూ వచ్చేసరికి మళ్ళీ సైలెంట్ అయిపోయింది. ఇవి చూడండి ఒకదాని నోట్లో ఇంకోటున్నాయి. వాటి కొరుక్కోవేమో మరి. వీటికి వాటర్ జస్ట్ మన కాలు మోకాలు కింద వరకు అంటారు కదండీ! అక్కడి వరకే ఉన్నంత నీళ్లున్నాయి. వాటర్ పడుతూ ఉన్నారు. మళ్ళీ ఎక్కువ వాటర్ ఉంటే ఎవరన్నా గాని వెళ్తారేమోనని. అన్నిటికయ్యి లాస్ట్ మేము వస్తున్నప్పుడు ఈ మొసలి బయటకొచ్చి నీళ్ళల్లోకి వెళ్తూ ఉంది. లేదంటే ఇక్కడ అన్నీ బొమ్మలే అనుకుంటామేమో. ఇదొక్కటే మరి దిగి నీళ్ళల్లోకి చుట్టూ అంతా నడిచి నీళ్ళలోకి వెళ్ళింది. దీన్ని చూసాక మాకు ఈ పార్కుకి వచ్చిన దానికి ఒక ఫీలింగ్ అయితే ఉంది. ఓకే, ఇది కూడా మొసలిని నదిలో ఎట్లా ఈత్తాయనేది ఇది కూడా చూసాము. సరే మరండి, ఇది ఫైనల్ పార్ట్ అయిపోయింది. ఇంకైతే మేము బెంగుళూరుకి వచ్చేసాము. ఎర్లీగా అంటే మేము 6:30, 7కి అంతా కూడా రీచ్ అయిపోయామండి ఇంటికి. కాబట్టి మీరు ఎవరైనా వెళ్ళాలంటే ఎర్లీగా వెళ్ళేసి ఎర్లీగా వచ్చేయండి మరి. ఉంటా మరి. బాయ్ బాయ్.